సచివాలయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన మహిళా ఉద్యోగులంతా ఒక చోట చేరి బతుకమ్మ ఆడారు. సంబరాల్లో మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంచుమ అందిస్తారు. పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలో పట్టణాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటే విధంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు 4వ రోజు నానుబియ్యం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం సచివాలయంలో ఉన్నాము. తెలంగాణ సచివాలయం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఇక్కడ జరుపుతున్నారు. ఈ రోజు నుంచి రానున్నటువంటి 3 రోజుల పాటు అంటే 8వ తేదీ వరకు కూడా బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలలో సచివాలయంలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులతో పాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరంగా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎంతో అందంగా పూలను పేర్చి బతుకమ్మలను తయారు చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి మహిళలందరూ చుట్టూరా తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఎంతో సంబరంగా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. మనకి అంటే ఈ బతుకమ్మ జరిగినన్ని రోజులు కూడా ప్రతి వాడ ఎక్కడ చూసినా సరే బతుకమ్మ సంబరాలే కనిపిస్తూ ఉంటాయి. అసలు పల్లె పట్టణానికి వచ్చిందా అనే విధంగా కూడా హైదరాబాద్ లో మనకు బస్తీలు కాలనీలు అనే తేడా లేకుండా ప్రతి చోట మహిళలు ఎంతో సంబరంగా బతుకమ్మ పండుగనైతే జరుపుకుంటున్నారు. ఇక తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ ఉత్సవాలకు కూడా మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎంతో సాంప్రదాయబద్ధంగా తయారై ఎంతో అందంగా తీరొక్క పూలను బతుకమ్మ అంటేనే బతుకు నివ్వమ్మ అనుకుంటూ వేడుకుంటూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. గునుగు పువ్వు, తంగేడు పువ్వు, పట్టు సీత జడ పువ్వు అంటే పట్టుకుచ్చ పువ్వులు, బంతి పూలు వీటన్నింటితో ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చి ఇక్కడికి తీసుకొని వచ్చి ఆడుతూ పాడుతూ మహిళలు కోలాటాలు ఆడుతూ ఎంతో సంబరంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ఒక్కసారి అడుగుదాము, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు బతుకమ్మ? బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొదటిసారి కదా మనం ఇక్కడ సచివాలయంలో ఈ విధంగా లాస్ట్ ఇయర్ లోపల చేసుకున్నాం. ఈసారి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ బయట. సో ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. మొత్తం మీరందరూ కూడా ఇక్కడ ఎంఆర్ఎఫ్ సెక్షన్ ఒకటే మేమంతా. సో అందరూ మహిళలు అందరూ కలిసి ఇక్కడ ఉన్న మహిళా ఉద్యోగులు అందరూ కలిసి ఈ రోజు ఎంతో సంబరంగా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. సో చిన్నప్పుడు మామూలుగా ఊర్లలో ఎట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు గుర్తుందా? అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి రిలేటివ్స్ అందరం ఒక దగ్గర ఇట్లని గ్యాదర్ చేసుకునే వాళ్ళు. సో ఈ రోజు సచివాలయంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించిన మహిళా ఉద్యోగులు అందరూ ఇందులో అందరు ఉన్నారు. సో చాలా సేపటి నుంచి మీరందరూ కోలాటాలు ఆడుకుంటూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే రోజు పని 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 కానీ ఈ రోజు కొంచెం రిలాక్స్ ఉంటుంది. మార్నింగ్ నుండి అయితే బాగుంది. ఆఫ్టర్నూన్ నుండి 2 డేస్ నుంచే ప్రిపరేషన్ ఉంటుందండి. మార్నింగ్ ఎలా వేసుకోవాలి ఏం వేసుకోవాలని చాలా ఎక్సైటెడ్ గా ఉంటాం. హ్యాపీగా ఉంది. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది ఆడుకుంటున్నాను. సో తెలంగాణ సచివాలయంలో పనిచేసేటువంటి మహిళా ఉద్యోగులందరూ కూడా ఒక చోటికి చేరి ఎంతో సంబరంగా బతుకమ్మ పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే ఎప్పుడు పనిలో ఉండే వాళ్ళందరూ, ఎప్పుడు హడావిడిగా ఉండే వాళ్ళందరూ ఈ రోజు ఒక పండుగని అంటే ఇంటి దగ్గర కాకుండా వాళ్ళు పని చేసే చోట ఈ విధంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో రిఫ్రెషింగ్ గా ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు అయితే చెప్తున్నారు. సో ప్రతి సెక్షన్ కి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఎంతో సంబరంగా అయితే మనకి వేడుకలలో అయితే పాల్గొన్నారు. సో ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. తెలంగాణ సచివాలయం ముందు ఉన్నటువంటి ప్రాంగణంలో ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చుకొని తీసుకొని వచ్చి అంతే అందంగా మహిళలు తయారై చాలా సంబరంగా బతుకమ్మ వేడుకలను అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మనకు 8వ తారీఖు వరకు తెలంగాణ సచివాలయంలో బతుకమ్మ ఉత్సవాలు అయితే కన్నుల పండుగగా జరగబోతున్నాయి. ఇక ఈ రోజు మనం చూసినట్లయితే కూడా ఈ రోజుకు సంబంధించి 2 రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టామని ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు కూడా తెలపడం జరిగింది. సో ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. మనకు బతుకమ్మలు ఎంత అందంగా పేర్చి వాళ్ళు తీసుకొచ్చారు అనేది. అంటే ఏదో అట్లా అని కాకుండా నిజంగా అంటే ఇంటి దగ్గర మనం ఏ విధంగా అయితే బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటామో పని చేసేటువంటి స్థలంలో కూడా అంటే వాళ్ళు అంతే
సచివాలయం ప్రాంగణంలో బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. విడుదల శ్రీనివాస్తో అంచుమ వ్యక్తివి